హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ అలసందల కుడుములు. వీటికి కావాల్సింది అలసందలు మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ దీన్ని కొంచెం కడిగేసి కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకోండి. ఒక 50% వరకు ఉడకాలి. అండ్ స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి ఆకు అంటారు కదా, ఉల్లాకు అండ్ కొత్తిమీర ఆకు 2 వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇవి కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు అలసందలు కూడా 50% ఉడికాయి. వాటిలో నుంచి వాటర్ అంతా సపరేట్ చేసేసుకున్నాను. సో మనకు అలసందలు అండ్ స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర ఆకు 3 పక్కకు పెట్టుకోండి. అది తీసుకున్నాక మనము 1.5 అలసందలకి 2 కప్స్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి. సో ఇక్కడ అదే 2 గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను. నాకు 1.5 గ్లాసు గింజలు అయ్యాయి అన్నమాట. సో 2 గ్లాసెస్ పిండి. ఆ పిండి తీసేసుకొని దీన్ని మనము ఉప్పుకోవాలన్నమాట. ఉప్పుకోవడం అంటే చూపిస్తాను. ఇందులో మనకి ఇప్పుడు 2 గ్లాసెస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి మొత్తం టోటల్లీ ఈ రెసిపీకి 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. సో 1.5 ఏమో మనము తర్వాత యూజ్ చేసుకుందాము. ఇక్కడ 1 గ్లాసు వాటర్ పోసుకొని వేడి చేసుకున్నాను అనమాట. 1.5 గ్లాసు వాటర్ ఇక్కడ వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాను. అది వేడయ్యేలోపు ఇవన్నీ మనం పిండిలో వేసేద్దాము. స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర ఆకు అండ్ అలసందలు అండ్ పచ్చిమిరపకాయలు, ఉప్పుని దంచుకోవాలన్నమాట. కొంచెం బరకగా ఉండాలి. దాన్ని కూడా మనం ఇందాక 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, అందులో ఇది వేసేసి మసలు పెట్టుకోవాలన్నమాట వాటర్ని. ఇందులో ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే కొంచెం వాటర్లో అంతా కలుస్తుంది కాబట్టి పిండికి కూడా మంచిగా పడుతుంది. అందుకని ఈ వాటర్లోనే మనము పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాం అనమాట. ఇది బాయిలింగ్కి పెట్టేసి మనం మొత్తం ఇవి పిండిని మిక్స్ చేసేద్దాం. అందులో బియ్యపిండి అండ్ అలసందలు, ఉల్లాకు అండ్ కొత్తిమీర ఆకు వేసుకున్నాం కదా, అవి మిక్స్ చేసి ఇది బాయిల్ అయిన తర్వాత ఈ మిక్స్ చేసుకున్న పిండి అంతా ఈ వాటర్లో వేసి 1 to 2 minutes అట్లా ఉడకనివ్వాలన్నమాట. దీన్నే ఉప్పడం అంటారు. ఇలా ఉడికితే అది టేస్ట్ వేరేలాగా వస్తుంది. కొంచెం ఒక 1 to 2 minutes ఇట్లా స్టవ్ మీదనే పెట్టి అంతా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. మొత్తం ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 to 2 minutes. ఇక్కడ నాకు కొంచెం సాల్ట్ తక్కువ పడింది, సో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా తీసేసి పొయ్యి మీదకి నుంచి తీసేసి అంతా ఒకసారి కలుపుకొని చల్లార్చడానికి పెట్టండి. ఇది కొంచెం చల్లార్చిన తర్వాత మనము ముద్దలు కట్టుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట. కొంచెం చల్లార్చిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ రాసుకుంటూ ఇట్లా ముద్దలు కట్టుకోవాలన్నమాట. ఇవి ముద్దలు కూడా మన ఇష్టము. ఇట్లా ఏమంటారు, ఇలా పెద్దగా అయినా చేసుకోవచ్చు, పిడికిలు లాగా, లేదా రౌండ్గా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనము రౌండ్గా చేసుకున్నవి ఎక్కువ చేసుకొని కొంచెం పిడికిలు కూడా చేసుకుంటే మనకి ప్లేస్లో అంటే ఉడికించేటప్పుడు పెట్టేదానికి ఈ పిడికిల్లాగా ఉన్నాయి స్పేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో అన్నిటినీ ఇట్లా ముద్దలుగా చేసేసుకుందాము. ప్రతిదానికి ఆయిల్ పెట్టుకోండి, లేకపోతే కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా, హ్యాండ్కి అంతా అతుక్కుంటుంది. ఆయిల్ కొంచెం రాసుకుంటూ చేతికి అన్నీ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. వన్స్ అవన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకో గిన్నెలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం వేడయిన తర్వాత ఇందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనము మళ్ళీ వాటర్ యూజ్ చేస్తాము. సో మొత్తం దీనికి 3 కప్స్ వాటర్ పడతాయని చెప్పాను కదా. 1.5 కప్ ఏమో మనము ఉప్పడానికి యూజ్ చేసాము. మిగతా వాటర్ 1.5 వాటర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో వాటర్ వేసేసి ఇవి ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అవి కొంచెం అది కొంచెం క్రాకల్ అయిన తర్వాత అందులోనే వాటర్ వేసి మసలు పెట్టుకోవాలన్నమాట. అవి మసిలిన తర్వాత మనం ఏవైతే ముద్దలు చేసుకున్నామో అవి ఒక్కొక్కటిగా మెల్లగా ఇందులో పెట్టేసుకోవాలి. అన్నీ ఫస్ట్ ఇట్లా రౌండ్గా ఉన్నాయి కింద పెట్టేసుకోండి. ఇవి పెట్టుకున్న తర్వాత మనకు అక్కడ గ్యాప్స్ వస్తున్నాయి కదా, ఈ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేయడానికి మనము మిగతా పిడికిళ్ళు లాగా చేసుకున్నాం చూడండి, అవి యూజ్ అవుతాయి అన్నమాట. సో స్పేస్కి ఇది ఇట్లా ఉన్నవి యూజ్ అవుతాయి. అండ్ 2 ఇష్టం, మనం ఎలానే చేసుకోవచ్చు, ఇట్లానే చేసుకోవాలని లేదు.
అయితే ఇష్టంగా రౌండ్ అయితే రౌండ్ చేసుకోండి, లేకపోతే పిడికిళ్ళు అయితే పిడికిళ్ళు, అది మీ ఇష్టము. అన్నీ ఒకసారి పెట్టి దీనిపైనకెళ్ళి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి దీన్ని హై ఫ్లేమ్ పైనే వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం వాటర్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట. అది మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి. వన్స్ వాటర్ అంతా ఇట్లా చూడండి తగ్గాయి కదా, ఇప్పుడు ముందు మీద కొన్ని వాటర్ మొత్తం కొంచెం తగ్గిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఇంకా ఉడికించాలి. మొత్తం వాటర్ అంతా అయిపోయేంత వరకు ఉడికించాలన్నమాట. ఇక్కడ చూడండి నాకు ఇక్కడ అంతా వాటర్ అయిపోయాయి, సో నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ కుడుములు కూడా రెడీ అయిపోయాయి, మంచిగా కుక్ అయ్యాయి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఈ అలసంద కుడుములు. ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. రెసిపీ కొంచెం పెద్దదే కానీ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. జస్ట్ రైస్ ఫ్లోర్, అలసందలు, ఉల్లాకు, కొత్తిమీరాకు, సాల్ట్, పచ్చిమిరపకాయలు అంతే. చూడండి ఎంత బాగా కుక్ అయ్యాయో. అండ్ టేస్టీ ఇది ఆ రోజు కుక్ చేసిన దానికన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుందన్నమాట. అండ్ మాడు దీనికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఎంతమందికి ఇష్టమో ఇది. ఇది చేసుకునే వాళ్ళకి తెలుసు. ఇది కానీ సర్వపిండి కానీ అందులో మాడు ఇట్లా ఉన్నటివి ఎంతమందికి ఇష్టం ఉంటుందో. సో మా అలసందలు అయితే రెడీ అయిపోయాయి, మా అలసంద కుడుములు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బై బాయ్.